దేశంలో ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తాయి, కానీ చాలా మందికి పానీపూరి అంటే ఎంతో ఇష్టపడతారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం పానీపూరి తినేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి పానీపూరి ఇప్పుడు భయపడే పరిస్థితిని తెచ్చిపెట్టింది. భారతదేశంలో పానీపూరి గురించి తెలియని వారుండరు. స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువగా అమ్ముడుపోయేది పానీపూరి అంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పానీపూరి అంటే లొట్టలేసుకుంటూ తింటారు. పానీపూరిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తుంటారు. గోల్గప్ప, పానీపూరి, గప్చుప్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. కొంతమంది పానీపూరి వ్యాపారులు అపరిశుభ్ర ప్రదేశాల్లో అమ్మడం, కలుషితమైన రసం తయారు చేయడం వల్ల ఎంతో మంది అస్వస్థకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆరోగ్యానికి పానీపూరి హానికరమైనవని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఓ రాష్ట్రం పానీపూరిని పూర్తిగా బంద్ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అది ఏ రాష్ట్రం? పూర్తి వివరాల్లోకి వెళ్తే, దేశంలో ఫుడ్ లవర్స్ పానీపూరి అంటే ఎంతో ఇష్టపడతారు. స్ట్రీట్లలో లభించే పానీపూరి తినేందుకు క్యూ కడుతుంటారు. అయితే పానీపూరిలో ఆరోగ్యానికి హానికరమని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. కర్ణాటకలో దొరికిన పానీపూరిలో ఆరోగ్య ప్రమాణాలు సరిగా లేవని అధికారులు గమనించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర వ్యాప్తంగా పానీపూరి నమూనాలను సేకరిస్తే అందులో 22% శాంపిల్స్లో ఆరోగ్య ప్రమాణాలు పాటించలేదని తేల్చింది. 260 నమూనాల్లో 41 నమూనాల్లో కృత్రిమ రంగు, క్యాన్సర్కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను గుర్తించారు. దాదాపు 18 శాంపిల్స్ వరకు మానవ వినియోగానికి పనికి రావని తేల్చింది. ఇదిలా ఉంటే తమిళనాడులో పానీపూరి లవర్స్ కి బ్యాడ్ న్యూస్. పానీపూరి విషయంలో తమిళనాడు రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారుల సూచన సమాచారం మేరకు చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. తమిళనాడులోనూ ఇదే రకమైన కారకాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పానీపూరి శాంపిల్స్ ల్యాబ్కు పంపిన తర్వాత రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అత్యంత ప్రమాణాలతో తయారు చేసే షాపుల్లో తినాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.